వచ్చి పావుగంట అయింది. ఏం మాట్లాడమేంట్రా? ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి? రాదు గురూజీ. ఏంటి? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైందిరా? మొత్తం తీసి ఒక స్టార్టప్ కంపెనీలో స్టాక్ ఇన్వెస్ట్ చేశా గురూజీ. మొత్తం తీసేసావా? బ్యాడ్ థింగ్. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆ కంపెనీ షేర్స్ అన్ని తగ్గిపోయి లాస్లో రన్ అవుతుంది. మరి ఆ సంగతి అమ్మాయికి చెప్పచ్చుగా? ఏం మాట్లాడమంటావు గురూజీ? అమ్మాయి మాట్లాడి అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ ఒక్క మీటింగ్ అమ్మాయి అంటే భయం స్టార్ట్ అయిపోయింది. ప్రేమ ఒక్కటే కాదు గురూజీ, ఆ అమ్మాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నా లైఫ్లోకి వచ్చింది. నీకు చదువు లేదా, నీకు జాబ్ లేదా, నీకు డబ్బు లేదా, ఇలా ఎన్ని మాటలు మౌనంగా విన్నా నేను ఒక్క మాట కోసం ఎదురు చూసా గురూజీ. నువ్వు నన్ను మోసం చేసావా అని. ఆ ఒక్క మాట నుంటే నిన్నేమాత్రం మోసం చేయలేదు అని మొత్తం వివరంగా చెప్పవండి గురూజీ. కానీ తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నువ్వు నన్ను మోసం చేసావు అని మాటికి అంటుంటే మాట పడిపోయింది గురూజీ. ఆ అమ్మాయి అడిగిన ప్రతి మాటకి వాదించడానికి నీ దగ్గర బలమైన సమాధానం ఉన్నా నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు మాట్లాడడానికి అది సరైన సమయం కాదని అర్థం. అందరికీ నువ్వు గట్టిగా సమాధానం చెప్పే రోజు ఒకటి రాబోతుందని అర్థం. ఒరే రాంబాబు, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు తగిలిన నీ దెబ్బలు ఎవరికి తగిలిండవు. నువ్వు చెయ్యని తప్పులకి శిక్ష అనుభవించావు. దాని ఫలితంగా అందరినీ కోల్పోయి, నీ జీవితాన్ని కోల్పోయి, ఈరోజు నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా కోల్పోయావు. 1 year నుంచి చాటింగ్ పరిచయం అన్నావు. ఇదేనారా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంది? అసలు ఆ అమ్మాయి నీలో ప్రేమ చూసిందా, పైసలొచ్చే బయోగ్రఫీని చూసిందా పక్కన పెడితే తన మాటలతో నీ మనసుని ముక్కలు చేసిందని నువ్వు అనుకుంటున్నావు. నీలో అగ్గి రాజేసిందని నేనంటున్నాను. చిన్నప్పటి నుంచి నీకు వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమంది హేటర్స్ ఉన్నారు. కేవలం నీ జ్ఞానాన్ని, ప్రతిభని చూసి ఓర్వలేని ఎంతోమందిని నీ జీవితంలో పెంచుకుంటూ పోయావు. చిన్నప్పటి నుంచి నువ్వు పడిన ప్రతిసారి, అవమానాలు ఎదురైన ప్రతిసారి నిన్ను చూసి ఎంతమంది నవ్వారో నాకు తెలుసు. రోషమున్న మగాడు ఎవడైనా కసిగా వాళ్ళ నోర్లు మూతపడేలా, వాళ్ళు ఎత్తిన వేలు ముడుచుకునేలా ఏదైనా చేసేవాడు. కానీ నువ్వు బాధని మనసులో పెట్టుకుని అది గుర్తొచ్చినప్పుడల్లా బీపీ టాబ్లెట్లు వేసుకోవడం తప్ప ఇంకేమైనా చేసేవారా నువ్వు? నీ దగ్గరున్న సర్కిల్ అండ్ సోర్సెస్ నుంచి టెక్ వర్క్స్, మల్టీమీడియా, హ్యాండ్మేడ్ వర్క్స్, ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటావుగా. ఇక నేర్చుకుంది చాలు, కార్యాచరణ ప్రారంభించు. నీ దగ్గర కెరియర్ గైడెన్స్ తీసుకున్న కుర్రాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారా? నువ్వేమో ఇంకా నా దగ్గర కాఫీలు తాగుతూ ఇలాగే ఉండిపోయావు. బయటున్న వాళ్ళంతా నక్షత్రాలు, ప్రపంచం ఒక ఆకాశం. నువ్వొక నిండు చందమామ. మబ్బుల చాటున దాక్కుని నేను చందమామని వెలుగులు విరిచిమ్ముతానంటే ఏనా కొడుకురా నమ్మేది? ప్రయోగానికి పనికిరాని ప్రతిభ ఎంతుంటే ఏం లాభం? బయటికి రా, బయటికి రా. ఏంటో చూపించు, ప్రకాశించు. నిన్ను నేర్పించినోళ్ళు, నిన్ను చూసి నమ్మినోళ్ళందరూ, వాళ్ళందరూ ఒక్కొక్కడు గుక్క పట్టి ఏడవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఏడుపులు నేను వినాలి. గురూజీ, ఇప్పుడేమంటారు? ఉద్యోగమా, వ్యాపారమా, తంత్రం చేస్తావో మంత్రం వేస్తావో నాకు తెలీదు. నీ బుర్ర నిండా తెలివే అంటావుగా. నీ తెలివి విలువేంటో మాకు కాదు, నీకు తెలియాలి. ఆ తెలివితో నువ్వెంత సంపాదిస్తావో నేను చూస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నువ్వు కారులో తిరగాలి. నీకంటూ ఒక ఇల్లు ఉండాలి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నీ హేటర్స్ జేబుల్లో నీ బీపీ టాబ్లెట్స్ ఉండాలి. వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ అండర్ గ్రౌండ్ లో. అది జరిగేదాకా నేను నిన్ను చూడను, నీతో మాట్లాడను. చెప్పేది నీకేరా. పో. నీ కోపం చూసుకొని
నేర చేసే అంత చిన్నపిల్లలు కాను గురించి. ఆ కోపం అనుకున్న తాత్పర్యం అర్థమైంది. ఇక నుంచి నా గురించి కొన్ని రోజులు మీరు దిగులు మర్చిపోయి దిండేసుకుని దర్జాగా కూర్చోండి. కానీ చిన్న ఫేవర్ గురించి, నేను ఏ క్షణమైన తిరిగి వచ్చి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవచ్చు. ఈలోపు మీరు చేయాల్సింది మీ మీసాలు దట్టంగా పెంచి ఒక సీసా సంపంగా నూరుకొని తెచ్చిపెట్టుకోండి. ఆ రోజు నన్ను చూశాక ఆనందం అనేది మీ కళ్ళలో కనిపించాలి. గర్వం అనేది దట్టంగా మీరు పెంచిన మీసాలు తెప్పడంలో కనిపించాలి. ఈ రెండు అతి త్వరగా జరగాలన్న ఆశతో, సంకల్పన శ్వాసతో వెళ్ళొస్తా సార్. చూద్దాం. టైంకి తినండి, టాబ్లెట్లు టైం టు టైం వేసుకోండి. వెళ్ళొస్తా. ఆ రోజు అంత ఆవేశంగా వచ్చేసాను. ఇదంతా జరిగి దాదాపు 1 month దాటుతుంది. ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా యూ హ్యావ్ ఎ స్కిల్స్ బట్ నో డిగ్రీ, హౌ కెన్ వీ బిలీవ్ ఇన్ యూ అంటున్నారు. ఇంకొంతమంది నాకు తెలిసిన వర్కే లీగల్గా ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. యారా, సమాజంలో టాలెంట్ వాల్యూనే లేదా? సర్టిఫికేట్ మాత్రం ముఖ్యమా? ఫేక్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, సర్టిఫికేట్ మాత్రం ముఖ్యం. ఇంకొంతమంది ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది మామ? అర్థమైందిరా? ఇన్ని రోజులు హిడెన్ వరల్డ్లో ఉండి నిజమైన ప్రపంచాన్ని చూడలేదు. బావే, సమాజంలో సెటిల్ అవడానికి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. హెవీ కాంపిటీషన్ మామ. మా గురూజీ మీసం పెంచేస్తాడేమో. అసలే నా మీద అపారమైన నమ్మకం ఆయనకి. సర్లే, నా గోల్ నాది. ఏదో ప్రాబ్లం అన్నావు, అర్జెంటుకి రమ్మన్నావు, వచ్చా. అది వదిలేసి అర్థమైన చెత్తంతా మాట్లాడుకుంటున్నావు. ఏమైందిరా? సిగరెట్ అలవాట్లేదు. ఓకే, అలవాట్లేదంటే నేను తాగనని మాత్రమే కాదు, నా ముందు కాల్చొద్దని కూడా. ఏరా? పొగ తాగేవాడి కంటే పీల్చేవాడికి ఎక్కువ ప్రాణహాని. నీ బతికంటే నీకు ఎలాగ ఇంట్రెస్ట్ లేదు, పక్కన వాళ్ళ బతికంటే ఆలోచించాలి కదా. అది కాల్చకపోతే నేను మాట్లాడలేను అనుకుంటే అటే 10 నెలలు తాగిరాపో. అబ్బో వద్దులే, చెప్తా. వస్తారు, గంటలు గంటలు కూర్చుంటారు, సోది వేసుకుంటారు, లాస్ట్గా 20 రూపాయలు టీ తాగి వెళ్తారు. రే, మటన్ షాప్ ముందు బోన్ పీస్ కోసం తిరిగే కుక్కలా ఏంట్రా? డిస్కషన్ అయ్యి చెప్తా ఉన్నాగా. ఓకే సార్. రే, నువ్వు చెప్పరా. ఈ ప్రపంచం నాకు అర్థం కాదు మావా. ఈ ప్రపంచం అంతా ఒక మహాసముద్రం అనుకుంటే అందులో నువ్వు ఒక కాకిరెట్ట. బతికంతా కష్టపడినా నీకు అది అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోలేవు. డిస్కరేజ్ చేస్తున్నావు మావా. ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ప్రాబ్లం చెప్పారంటే పోయిటరీ చెప్పి ఇరిటేట్ చేస్తుంది నువ్వు ఉండరా, నేనే పోతా. సారీ మావా, కూర్చో. సారీ, పరిస్థితి ఏం బాగాలేదురా. జాబ్ పోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ర్యాంక్ స్టూడెంట్ కదా. అదే నాకు అర్థం కావట్లా. నన్ను రెస్ట్రిక్ట్ చేసి ఫీల్డ్ బ్యాన్ చేశారు. ఇంకెక్కడ జాబ్ చేయకుండా సర్టిఫికెట్స్ మీద రెడ్ మార్క్ వేసి పంపించారు. ఇట్స్ ఇంపాసిబుల్. అదేలా సాధ్యం మామా? ఒక టాపర్వి, ర్యాంక్ స్టూడెంట్వి, హౌ కెన్ దే బ్యాన్? ఏదో జరిగింది మామా, నేను వచ్చి మాట్లాడినా. కెన్ ఐ హ్యాండిల్ దిస్? ఇదేనా ప్రాబ్లం అన్నావు? భయపడకు. మేజర్ ప్రాబ్లం ఇదే. ఇంకోటి కూడా ఉందిరా. ఏంటిది? నా జాబ్ ఇన్కమ్ చూసి ఒక మంచి సంబంధం సెట్ అయిందిరా. ఇప్పుడు ఇలా ఆఫీస్లో బ్యాన్ అని తెలిస్తే పేరెంట్స్ అవమానపడతారు. బయట తెలిస్తే అసలు ఒక్క సంబంధం కూడా రాదు. వచ్చిన సంబంధాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా. మాట్లాడి సెటిల్ చేద్దాం అంటున్నావు, ఇంకోవైపు పెళ్ళి అంటున్నావు. అవును, పెళ్లి కూతురు పేరేంటి? లావణ్యరా. ఇంకానే బోనా అంటావు అనుకున్నా. ఏం చేద్దాంరా? నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు దాకా నా ప్రాబ్లంతో అతనిసాల్ అవుతుంది, ఇప్పుడు కొత్తగా నీ ప్రాబ్లం కూడా వచ్చి యాడ్ అయింది. మావా, ఫాస్ట్గా మనీ ఎర్న్ చేసే ఐడియాస్ ఉంటే చెప్పరా. ఇల్లీగల్ అయినా పర్లేదు, ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయాలి, పైకి లీగల్గా కనిపించాలి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? హ్యూజ్ అమౌంట్ కనుక మనం ఎర్న్ చేస్తే ఆ అమౌంట్తో ఒక కొత్త కంపెనీ పెట్టబోతున్నామని చెప్పి
కావాలనే ఉద్యోగం మానేసామని చెప్పి ఇటు ఇంట్లో అటు పెళ్లి కూతురు సైడ్ మేనేజ్ చేయొచ్చు. ఎలాగో నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా మనీ కావాలి కదరా. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ మై వరల్డ్ సొల్యూషన్స్ కూడా ఈ మనీతోనే పెట్టచ్చు. అలాంటి ఒక ఐడియా థింక్ చేయి మావా. మావా, విలువైందే సులభంగా రాదురా. సులభంగా దక్కాలంటే ఆ పనిలో సుఖం ఉండదు. చాలా రిస్క్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంత రిస్క్ అయినా పర్లేదు కానీ ఫైనల్గా దొరకకూడదు. ఎంత ఇల్లీగల్ అయినా పర్లేదు కానీ లీగల్గా కనిపించేలా చూద్దాం. పరిస్థితులు అర్థం చేసుకోరా. తెగించి తడబడకుండా ఒక అడిగేద్దాం ప్లీజ్ రా. ₹10, ₹10, ₹10. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఏదో పెద్ద స్కామ్ చేసి నన్ను పోషించేలా ఉన్నావు.